మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. చాలా ఇళ్లలో రోజు ధూపం, అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటాం. కానీ మన ఇంట్లో ఏమి కలుస్తున్నావో అది మనం ఊహించినంత సాధారణం కాదు. వీటి వల్ల ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో ఇవాళ మనం తెలుసుకుందాం. భారత ప్రమాణాల సంస్థ కొత్త నియమాలు తీసుకొచ్చింది. అదేంటంటే కొన్ని రకాల అగరబత్తిలో హానికరమైన రసాయనాలు ఉంటున్నాయని. అందులో కృత్రిమ సుగంధాలు, బొగ్గు అంటించే పదార్థాలు, కాలినప్పుడు వచ్చే పొగలో చిన్న చిన్న ధూళి కణాలు, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ వంటి విష పదార్థాలు కూడా ఉంటున్నాయి. ఈ పొగను రోజు ముఖ్యంగా మూసి ఉండే గదుల్లో కనుక పీల్చినట్టయితే శ్వాసనాళాల్లో మంట, ఉబ్బసం పెరగటం వంటివి, అలర్జీలు, ఊపిరితిత్తులు, గుండె సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాస సమస్యలు ఉన్నవాళ్ళు ఇంకా ఎక్కువ ప్రమాదంలో ఉంటారు. ఎప్పుడైనా వాడినట్టయితే పెద్ద సమస్య కాదు. కానీ రోజు ఎక్కువసేపు ఇంట్లో ఈ పొగ ఉన్నట్టయితే నెమ్మదిగా ఊపిరితిత్తులపై భారం పడుతుంది. ఈ నియమాలు అనేవి మన సాంప్రదాయాలను ఆపేయడం కోసం కాదు, ప్రమాదాన్ని తగ్గించడం కోసం. కొత్త నియమాలకు అనుగుణంగా ఉన్న అగరబత్తీలు ఎంచుకోవటం, గదుల్లో గాలి రాకపోకలు మెరుగుపరచడం, పొగను తక్కువగా చేయటం వంటి కొన్ని సులువైన చర్యలే. ఇంట్లో కూడా మనకి శుభ్రమైన గాలి అవసరం. అది ఐశ్వర్యం కోసం కాదు, మన ఆరోగ్యం కోసం.